హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. సారీ, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే లేట్ అవ్వడం జరిగింది. సో మొట్టమొదటిగా థర్డ్ వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. రాబర్ట్ రవి అపాయింటెడ్ యాజ్ ద సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాబర్ట్ రవి అయితే నియమితులయ్యారు. మనోజ్ సౌనిక్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ మహారేరా అంటే మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. మనోజ్ సౌనిక్ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా అయితే నియమితులయ్యారు. హెచ్ఎస్బిసి అపాయింట్స్ ద జార్జెస్ ఎల్హాడరీ యాజ్ ద సిఇఓ. మనకి హెచ్ఎస్బిసి జార్జెస్ ఎలాడ్రీని అయితే సిఇఓగా అయితే నియమించింది, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా. వినయ్ కాత్రా అపాయింటెడ్ యాజ్ ద ఇండియా న్యూ అంబాసిడర్ టు ద యుఎస్. మనకి యుఎస్ లో అమెరికాలో భారత కొత్త రాయబారిగా వినయ్ కాత్రా అయితే నియమితులయ్యారు. కేపీ శర్మ ఓలీ వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద 4th టైం. కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానమంత్రిగా 4వసారి అయితే మనకి నియమితులవ్వడం జరిగింది. శేఖర్ ధావన్ అనౌన్స్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మోటోజీపీ ఇండియా. మోటోజీపీ ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ ధావన్ అయితే మనకి నియమితులయ్యారు. నెక్స్ట్ జూలై థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ బ్యాగ్స్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్. అంతర్జాతీయ ఇసుక స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ లో భారతీయ ఇసుక కళాకారుడు సుదర్శన్ బంగారు పథకాన్ని అందుకున్నాడు. శ్రీ కురుంబా ట్రస్ట్ విన్స్ ద గ్లోబల్ సిఎస్ఆర్ ఈఎస్జీ అవార్డ్ 2024. శ్రీ కురుంబా ట్రస్ట్ గ్లోబల్ సిఎస్ఆర్ ఈఎస్జీ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ రిగోబెట్టా మోచుతుమ్ రిసీవ్స్ ద ప్రెస్టీజియస్ గాంధీ మండేలా అవార్డ్ 2020. రిగోబెట్టా మోచుతుమ్ ప్రతిష్టాత్మక గాంధీ మండేలా అవార్డు 2020 అయితే అందుకోవడం జరిగింది. ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ కి సంబంధించిన ఏఐఎఫ్ఎఫ్ అవార్డ్స్ ప్రకటించారు. దీంట్లో మేల్ కేటగిరీలో లలియాంజు వాలా చాంగ్తే, ఫీమేల్ కేటగిరీలో ఇందుమతి కతిరేసన్ అయితే అవార్డ్స్ కి అయితే ఎంపికయ్యారు. ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఎఫ్ఎఫ్ అవార్డులు సంబంధించి మేల్ కేటగిరీలో లాలియాంజు వాలా చాంగ్తే, ఫీమేల్ కేటగిరీలో ఇందుమతి కతిరేసన్ అయితే అవార్డ్స్ గెలుచుకున్నారు. అలాగే టాలీవుడ్ యాక్టర్ రామ్ చరణ్ ఈజ్ సెట్ టు బి ద గెస్ట్ ఆఫ్ హానర్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024. మనకి రామ్ చరణ్ ప్రతిష్టాత్మక భారతీయ చలనచిత్రోత్సవమైన మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గౌరవ అతిథిగా అయితే హాజరు కాబోతున్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ హ్యాస్ అవార్డెడ్ ద టెక్స్నెట్ 2.0 ప్రాజెక్ట్ ద భారతీ ఎయిర్టెల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మనకి టెక్స్నెట్ 2.0 ప్రాజెక్ట్ ను భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ కి అయితే అవార్డుని అయితే అందజేయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ హ్యాస్ రిసీవ్డ్ ద బెస్ట్ టెక్నాలజీ అవార్డ్ ఫర్ ఇట్స్ పైనీరింగ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ కి సంబంధించి హార్టికల్చర్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా పనిచేసినందుకు గాను ఉత్తమ సాంకేతిక అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ జూలై థర్డ్ వీక్ లోని స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ టు ఎస్టాబ్లిష్ ద సూపర్ కింగ్స్ అకాడమీ ఇన్ సిడ్నీ. చెన్నై సూపర్ కింగ్స్ మనకి సిడ్నీలో సూపర్ కింగ్స్ అకాడమీని అయితే స్థాపించాలని అయితే చూస్తుంది. నెక్స్ట్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ అయితే మనకి రీసెంట్ గా జరగడం జరిగింది కదా. దీంట్లో మెన్ సింగిల్స్ ని కార్లోస్ అల్కరాజ్ గెలుచుకుంటే రన్నర్ గా నోవాక్ జోకోవిచ్ నిలిచాడు. ఉమెన్ సింగిల్స్ ని బార్బోరా క్రెజికోవా గెలుచుకుంటే మనకి జాస్మిన్ పయోలిని రన్నర్ గా నిలవడం జరిగింది. వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్, రన్నర్ నోవాక్ జోకోవిచ్. మహిళా సింగిల్స్ విజేత బార్బోరా క్రెజికోవా, రన్నర్ జాస్మిన్ పయోలిని. యూరో 2024 టైటిల్ విన్నర్ వచ్చేసరికి స్పెయిన్, రన్నర్ వచ్చేసరికి ఇంగ్లాండ్. యూరో 2024 టైటిల్ విజేత స్పెయిన్, రన్నర్ ఇంగ్లాండ్. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ కి సంబంధించి మనకి ఓల్డ్ క్రికెటర్స్ తో మనకి టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మనకి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇటువంటి క్రికెటర్స్ అయితే మనకి ప్లే చేయడం జరిగింది. దీన్ని మనకి ఇండియన్ ఛాంపియన్స్ గెలుచుకుంటే పాకిస్తాన్ ఛాంపియన్స్ రన్నర్ గా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేత భారత్ ఛాంపియన్స్, రన్నర్ పాకిస్తాన్ ఛాంపియన్స్. కోపా అమెరికా వచ్చేసరికి దీన్ని ఫుట్బాల్ టోర్నమెంట్ ని అర్జెంటీనా గెలుచుకుంది, రన్నర్ వచ్చేసరికి కొలంబియా. కోపా అమెరికా ఫుట్బాల్ టైటిల్ విజేత అర్జెంటీనా టీం, రన్నర్ కొలంబియా. అలాగే థామస్ ముల్లర్ ఫ్రమ్ జర్మనీ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. జర్మనీకి చెందిన థామస్ ముల్లర్ ఫేమస్ మనకి జర్మనీకి సంబంధించిన ఫుట్బాలర్, అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ 124th ప్లేస్ లో ఉంటే కనుక అర్జెంటీనా టీం మనకి రీసెంట్ గా కోపా అమెరికా కూడా గెలుచుకోవడంతో టాప్ 1 కి అయితే చేరుకుంది.
ఫ్రాన్స్ టాప్ 2, స్పెయిన్ టాప్ 3, ఇంగ్లాండ్ టాప్ 4, బ్రెజిల్ టాప్ 5 గా నిలవడం జరిగింది. ఫీఫా ర్యాంకింగ్స్ లో భారతదేశం ర్యాంక్ 124, అర్జెంటీనా అగ్రస్థానం, ఫ్రాన్స్ 2వ స్థానం, స్పెయిన్ 3వ స్థానం, ఇంగ్లాండ్ 4వ స్థానం, బ్రెజిల్ దేశం 5వ స్థానంలో నిలవడం జరిగింది. గతంలో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉండేది. విరాట్ కోహ్లీ టాప్స్ ద సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ ఇన్ 2023. 2023 అత్యున్నత సెలబ్రిటీ బ్రాండ్ కలిగిన క్రికెటర్ గా సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు అయితే చూద్దాం. జూలై 3rd వీక్ లో ఉన్నవి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి 40 years అయితే అవడం జరిగింది. ఈ 40th యానివర్సరీ ఆఫ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ ఏ నావల్ అని చెప్పి ఈ పుస్తకాన్ని టీమ్ వాకర్ అయితే రచించడం జరిగింది. ఓకే, 40వ వార్షికోత్సవం గుర్తు చేసుకునే విధంగా ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ అని చెప్పి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన ఈ పుస్తకాన్ని టీమ్ వాకర్ అయితే విడుదల చేశారు. పవర్ విత్ ఇన్ ఏ ల్యాండ్ మార్క్ బుక్ ఆన్ లీడర్షిప్. ఓకే, పవర్ విత్ ఇన్ ఏ లీడర్షిప్ ఆఫ్ ల్యాండ్ మార్క్ అనే పుస్తక రచయిత డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ జూలై 3rd వీక్ లోని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద అమృత వృష్టి 444 days టర్మ్ డిపాజిట్ విత్ 7.25% ఇంట్రెస్ట్ రేట్. ఇలాంటివి కూడా ఎగ్జామ్ లో అడుగుతారా సార్ అంటే మన కర్మకాలితే ఇలాంటివి కూడా అడగచ్చు చెప్పలేం. సో జస్ట్ ఒకసారి తెలుసుకుంటే తప్పలేదు కదా. బ్యాంక్ లో అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు కదా. గతంలో 400 రోజులకి 7.10% వడ్డీ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించేది. ఇప్పుడు అమృత వృష్టి అనే పేరుతో 444 రోజుల కాల పరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 7.25% వడ్డీని అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $240.5 million ఇన్ లోన్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ కోసం ఏడీబీ $240.5 million లోన్లు అయితే ఆమోదించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు బూస్ట్ ద బ్యాంక్ అష్యూరెన్స్. బ్యాంక్ అష్యూరెన్స్ ను బూస్ట్ చేయడం అభివృద్ధి చేయడం కోసం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో ఎల్ఐసి భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే తెలుసు కదా మీకు. బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ ని సెల్ చేయడాన్ని బ్యాంక్ అష్యూరెన్స్ అయితే అంటారు. బ్యాంక్ దగ్గరికి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వచ్చిన కస్టమర్ కి ఎల్ఐసి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రాస్ సెల్లింగ్ ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటారు. Asian Development Bank maintains the India GDP growth forecast at 7% at financial year 2025. ఏడీపీ భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఫైనాన్షియల్ ఇయర్ 2025కి సంబంధించి 4% వద్ద అయితే అంచనాను అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫిక్కీ కూడా 7% జీడిపి వృద్ధి అంచనాను అయితే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫిక్కీ కూడా 7% అయితే జీడిపి ప్రాజెక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలైలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. కన్నడ యాక్టర్ ప్రెజెంటర్ అపర్ణ వాస్తరే డైస్. కన్నడ నటి సమర్పకురాలైన అపర్ణ వాస్తరే గారు చనిపోయారు. సుభాష్ దండేకర్ ద మ్యాన్ బిహైండ్ క్యామ్లిన్ సక్సెస్ పాస్డ్ అవే. ఓకే, క్యామ్లిన్ చెప్పి చిన్నప్పుడు మీరు యూజ్ చేసే ఉంటారు. క్యాప్సూస్ బాక్సెస్ అయితే వచ్చేవి కదా నటరాజ్ అని చెప్పి క్యామ్లిన్ అని చెప్పి. సో ఈ క్యామ్లిన్ యొక్క వెనక ఉన్న సుభాష్ దండేకర్ గారు చనిపోవడం జరిగింది. సిటీ కురియన్ డిస్టింగ్విష్డ్ ఎకనామిస్ట్ పాస్డ్ అవే. ప్రముఖ ఆర్థిక వేత్త అయిన సిటీ కురియన్ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ జూలై 3rd వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబార్ అరైవ్డ్ ఎట్ ద హాంబర్గ్ జర్మనీ ఆన్ 17th July 2024 ఫర్ 3-day విజిట్. ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ టాబర్ 3 రోజుల సందర్శన కోసం 17 July 2024 జర్మనీలోని హాంబర్గ్ అయితే చేరుకోవడం జరిగింది. జూలై 3rd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ co-developed the R21 Matrix M new malaria vaccine rollout in the కోట్ డివోరియర్ వెస్ట్ ఆఫ్రికా. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిపి R21 మ్యాట్రిక్స్ M అనే కొత్త మలేరియా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేశారు. దీన్ని పశ్చిమ ఆఫ్రికాలోని కోట్ డివోరియర్ లో అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. చందీపురా వైరస్ ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్డ్ ఇన్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్ స్టేట్. గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చందీపురా వైరస్ సోకినట్లుగా నిర్ధారించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై 3rd వీక్ లో ఉన్న సమిట్స్ చూద్దాం. జూలై 19 నుండి 22 దాకా కూడా ఐసీసీ యాన్యువల్ కాన్ఫరెన్స్ ను శ్రీలంక క్రికెట్ అయితే నిర్వహించడం జరిగింది. శ్రీలంక క్రికెట్ జూలై 19 నుండి 22 వరకు కూడా ఐసీసీ వార్షిక సమావేశాన్ని అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ జూలై 3rd వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఓవర్సీస్ జనౌషధి కేంద్ర ఇన్ మారిషస్.
విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మారిషస్ లో భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన ఔషధి కేంద్రాన్ని అయితే ప్రారంభించారు. The Ministry of Foreign Affairs of Belarus said in a statement that will introduce a visa-free policy for 35 European countries. 35 యూరోపియన్ దేశాలకు వీసా రహిత విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా బెలారస్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అయితే తెలపడం జరిగింది. In July 2024, Brazil Agriculture Minister declared the animal health emergency in Rio Grande do Sul after detecting the new Castle disease on a poultry farm. జూలై 2024లో బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పౌల్ట్రీ ఫామ్ లో న్యూ క్యాజిల్ వ్యాధిని గుర్తించిన తర్వాత మనకి రియో గ్రాండో దీసుల్లో జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించడం జరిగింది. చైనా మేక్స్ వరల్డ్ ఫస్ట్ హై స్పీడ్ కార్బన్ ఫైబర్ ట్రైన్. ప్రపంచంలోనే మొట్టమొదటి హై స్పీడ్ కార్బన్ ఫైబర్ ట్రైన్ ను చైనా అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ జూలై 3rd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. Prime Minister Narendra Modi inaugurated the INS towers at the Indian Newspaper Society Secretariat in Mumbai Bandra Kurla Complex. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ సెక్రటేరియట్ లో ఐఎన్ఎస్ టవర్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. పిఎం మోడీ బికమ్ ద మోస్ట్ ఫాలోడ్ గ్లోబల్ లీడర్ ఆన్ ద ఎక్స్, అంటే ట్విట్టర్ ఎక్స్ గా మార్చారు కదా రీసెంట్ గా. ట్విట్టర్ లో మనకి 100 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న మోస్ట్ ఫాలోడ్ గ్లోబల్ లీడర్ గా నరేంద్ర మోడీ గారు అయితే నిలిచారు. 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఎక్స్ అంటే ట్విట్టర్ లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్ గా ప్రధాని మోడీ గారు అయితే నిలిచారు. ఇండియా లాంచ్డ్ ద టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1933 మానస్ టు కాంబాట్ ద నార్కోటిక్ క్రైమ్స్. మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం కోసం భారతదేశం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1933 అనే మానస్ అనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రెస్క్యూడ్ ద 84,119 చిల్డ్రన్ అండర్ ద ఆపరేషన్ నాన్ హే పరిస్తే. ఆపరేషన్ నాన్ హే పరిస్తే అనే ఆపరేషన్ పేరు మీద 84,119 మంది పిల్లలను అయితే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే రక్షించడం జరిగింది. ఇండియా టార్గెట్స్ ద $500 బిలియన్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద 2030. భారతదేశం 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ తయారీలో $500 బిలియన్ లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ స్టేట్ టాప్స్ ఇన్ ద పిఎం స్వానిధి స్కీమ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. ప్రధానమంత్రి స్వానిధి పథకం ఉంది కదా, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ ఇచ్చే పథకం. ఈ పథకంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. న్యూఢిల్లీ హోస్టెడ్ ద 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఆఫ్ యునెస్కో. యునెస్కో యొక్క 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ను మనకి న్యూఢిల్లీ అయితే మనకి ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. జూలై 3వ వారంలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ టు సెటప్ గ్రీన్ చార్కోల్ ప్లాంట్ ఇన్ హర్యానా. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ హర్యానాలో గ్రీన్ చార్కోల్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయనుంది. కార్చీ పూజ పండుగ మనకి ఎక్కడ జరుపుకుంటారు అంటే కనుక కార్చీ పూజ ఫెస్టివల్ అనేది అగర్తల త్రిపురలో అయితే జరుపుకుంటారో. కార్చీ పూజ పండుగను మనకి త్రిపుర రాష్ట్రంలో అగర్తలలో జరుపుకుంటారు. అలాగే ఉత్తరాఖండ్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బాడ్ గ్యాలరీ ఇన్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో తన మొట్టమొదటి బాడ్ గ్యాలరీని అయితే ప్రారంభించింది. ఏషియా ఫస్ట్ హెల్త్ రీసెర్చ్ ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఇనాగ్రేటెడ్ ఇన్ ఫరీదాబాద్. ఏషియాలోనే మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీని ఫరీదాబాద్ లో అయితే ప్రారంభించడం జరిగింది. హరేలా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద ఉత్తరాఖండ్. ఓకే, అలాగే హరేలా పండుగ హరేలా ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఎంపీ గవర్నమెంట్ ప్లాంట్స్ ద 11 lakh ట్రీస్ ఇన్ సింగిల్ డే సెట్స్ ద వరల్డ్ రికార్డ్. ఒకే రోజు 11 లక్షల చెట్లను నాటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ రికార్డును అయితే మనకి నెలకొల్పడం జరిగింది. హర్యానా అనౌన్స్డ్ ద 10% జాబ్ కోటా 60,000 సబ్సిడీ ఫర్ ద అగ్నివీర్స్. ఓకే, మనకి అగ్నివీర్ పథకం రీసెంట్ గా ప్రవేశపెట్టారు కదా. ఈ డిఫెన్స్ లో అగ్నివీర్ కింద జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని రాష్ట్రాలు కొన్ని ఫెసిలిటీస్ అయితే కల్పిస్తూ ఉంటాయి. సో ఈ అగ్నివీర్ గా చేసిన వాళ్ళకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 10% ఉద్యోగ కోటాను అంటే ఎక్స్ సర్వీస్మెన్ టైప్ లో 10% కోటాను అలాగే 60,000 రూపాయల సబ్సిడీని అయితే ప్రకటించడం జరిగింది. డాక్టర్ నీరజ్ మిట్టల్ సెక్రటరీ ఆఫ్ టెలికాం హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ద క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫర్ 6G at IITM రీసెర్చ్ పార్క్ చెన్నై. డాక్టర్ నీరజ్ మిట్టల్ సెక్రటరీ ఆఫ్ టెలికాం చెన్నైలోని IITM రీసెర్చ్ పార్క్ లో క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫర్
6G పైన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ప్రారంభించారు. జూలై థర్డ్ వీక్ లో ఉన్న మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ కోకాకోలా ఇండియా అని గ్రామ ఉన్నతి కొలాబరేట్ టు రెవల్యూషనైజ్ ద మ్యాంగో కల్టివేషన్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో మామిడి సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం కోసం కోకాకోలా ఇండియా అలాగే గ్రామ ఉన్నతి ఇద్దరు కూడా ఒప్పందం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అంతర్జాతీయ జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. 17th జూలై 17 జూలైన వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవాన్ని 17 జూలైన అయితే జరుపుకుంటాము. అలాగే 18 జూలైన 18th జూలైన నేషనల్ మండేలా ఇంటర్నేషనల్ డే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అయితే 18 జూలైన జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ కంబాటింగ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అవర్ హ్యాండ్స్. జూలై 20th జూలైన ఇంటర్నేషనల్ చెస్ డే అంతర్జాతీయ చెస్ దినోత్సవం అయితే జరుపుకుంటాము. అలాగే 20th జూలైన ఇంటర్నేషనల్ మూన్ డే అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ ఇలిమినేటింగ్ ద షాడోస్. జూలై 22న నేషనల్ మ్యాంగో డే జాతీయ మామిడి దినోత్సవాన్ని జూలై 22న జరుపుకుంటాము. జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే ప్రపంచ మెదడు దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. 22 జూలైన పై అప్రాక్సిమేషన్ డే పై ఉజ్జాయింపు దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. అలాగే 14th మార్చ్ వచ్చేసరికి పై డే అయితే జరుపుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, పై డే 14th మార్చ్, పై అప్రాక్సిమేషన్ అనేది 22 జూలై. ఎందుకు ఇలా జరుపుకుంటామంటే పై అంటే ఏంటి, మనం ఎలా రాస్తాం 22/7 అని రాస్తాం కదా. బట్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసినప్పుడు మనకు వచ్చేది అప్రాక్సిమేషన్ వాల్యూ కాబట్టి 22 జూలై అంటే 7 అంటే 7వ నెల అంటే జూలై, 22 అంటే 22వ తారీఖున పై అప్రాక్సిమేషన్ డే అయితే జరుపుకుంటాము. కానీ పాయింట్స్ లో రాసేటప్పుడు ఎలా రాస్తాం 3.14 అని రాస్తాం కదా పై వాల్యూని. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కదా ఇది, కాబట్టి పై డే అనేది 3 అంటే మార్చ్, 14 అంటే 14వ తారీఖున మనకి పై డేని, అప్రాక్సిమేషన్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది 22 జూలై అయితే పై అప్రాక్సిమేషన్ ని, పై డేని 14th మార్చ్ అయితే జరుపుకుంటాము. ఇది మనకి జూలై థర్డ్ వీక్ లో టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. రీసెంట్ గా జనవరి నుండి జూన్ దాకా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ టాపిక్ వైజ్ అప్లోడ్ చేసిన వెబ్సైట్ లో ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే తీసుకోండి. సో అలాగే వీడియో యూజ్ అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.